హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం వీక్లీ రెసిపీస్ 2 వీక్స్ రెసిపీస్ పెట్టబోతున్నాను. అది జూన్ 3, 4th వీక్ అనమాట. ఈ రెసిపీస్ చూసి మీకు నచ్చితే ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇదేమో సాంబారు డిఫరెంట్గా చేశాను. ఇదిగోండి వైట్ రైస్. ఆ సాంబారు మీరు చేసుకొని తినండి. వీడియో అప్లోడ్ చేయలేదు, ఇంకా చేస్తాను. చాలా బాగుంటుంది. వైట్ రైస్, చిక్కుడుగాయ కర్రీ అనమాట. ఇంకా పచ్చళ్ళు మనకి ఎప్పుడు ఉండాల్సిందే కదా పక్కన. ఇదేమో టొమాటో పచ్చడి, సాల్ట్, ఇంకా వాటరు, ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇది నైట్ డిన్నర్లోకి వైట్ రైస్. దాంతోపాటు చిక్కుడుగాయ కర్రీ కూడా కొద్దిగా ఉంది. మార్నింగ్ చేశాను కదా, చిక్కుడుగాయ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది విత్తనాల చిక్కుడుగాయ కర్రీ. ఈ కర్రీ కూడా ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది. ఇది ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ అన్నమాట. మళ్ళీ పచ్చడి, ఇంకా ప్లేట్స్, నీళ్ళు, పెరుగు. నైట్కి ఆఫ్టర్నూన్ పెరుగు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు పెరుగు కూడా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల లంచ్ కోసం చేసిన రైస్ అన్నమాట. వైట్ రైస్, పప్పుచారు. మా పిల్లలు మ్యాక్సిమము చారు, పప్పుచారు లాంటివి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే డే బై డే వాళ్ళ కోసం ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి చట్నీ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను అనమాట. వాళ్ళది అయిపోయింది. ఇంకా నేను ఆమ్లెట్ వేసుకున్నాను. నా కోసము ఆమ్లెట్ తినేసాను అనమాట. ఒక ఆమ్లెట్, ఒక గ్లాస్ పాలు తాగుతాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తయిపోతుంది. దీంట్లో అయితే పెప్పర్ పౌడర్ వేసి చేసుకున్నాను, మిరియాల పొడి. ఎప్పుడు ఒకేలా తిన్నట్టు ఉండకుండా మార్చి చేసుకుంటాను నా కోసం కూడా. మీరు ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో కూడా కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను చేసిన రెసిపీస్ కొన్ని ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇదేమో వైట్ రైస్ అన్నమాట. దానిలోకి ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పుచారు మార్నింగే చూపించేశాను కదా, పిల్లలు లంచ్లో పెట్టినప్పుడు చూశారు కదా. పప్పుచారు, పచ్చడి, దానిలోకి సైడ్ ఇదిగోండి పెరుగు మా వారు తీసుకొచ్చారు, ఉంది అయినా తీసుకొచ్చారు. ఇంకా నైట్ మిగిలిన రైస్ అన్నమాట. ఇది నేను గోంగూర పచ్చడి రోట్లో చేశాను. ఇదిగోండి ఈ పచ్చడి కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, కళ్ళతో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే నోట్లో నీళ్ళు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇదిగోండి దగ్గర నుంచి చూసేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్స్లో పెట్టండి. చాలా వ్యూస్ తగ్గాయి, ఎందుకో తెలియట్లేదు. నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను కానీ ఎందుకు తగ్గాయో తెలియట్లేదు. అయినా నేను వీడియోస్ పెట్టడం మాత్రం ఆపను. ఇదిగోండి వైట్ రైస్ అన్నమాట. దాంట్లోకి ఇది నైట్ డిన్నర్లోకి మార్నింగ్ మిగిలిన పప్పు చారు, ఇంకా చిప్సులు, అప్పడాలు, పెరుగు మిరపకాయలు. ఇదేమో మిగిలిన వైట్ రైస్, గోంగూర పచ్చడి, ఇంకా టొమాటో పచ్చడి, పెరుగు, నీళ్ళు, సాల్ట్. పెరుగు చూడండి ఒక్కొక్క రోజు బాగుంటుంది, ఒక్కొక్క రోజు నీళ్ళుగా ఉంటుంది. మా పాల వాళ్ళు నీళ్ళు కలుపుతారు, అందుకే అలా ఉంటుందన్నమాట. ఇంకా చిప్సులు. ఫస్ట్ ముద్ద ఎప్పుడైనా సరే మనం పచ్చడితో ఎంజాయ్ చేస్తాం కదా. నా వంతు చిప్సులు వేసేసుకొని పచ్చడితో ఫస్ట్ ముద్ద ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నేను చెప్తే మీకు వేరుగా అనిపించవచ్చు, ఎప్పుడు చెప్పే విషయమే కదా. ఎవరు చేసిన రెసిపీ వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారంటే అది నచ్చదు జనాలకి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ట్రై చేసిన తర్వాతే కామెంట్స్లో పెట్టండి అని, ఓకేనా? ఏదైనా మనం చూస్తే తెలియదు, ట్రై చేస్తేనే తెలుస్తుంది రెసిపీస్ నోటికి. ఇదేమో సామదుంపల కర్రీ అన్నమాట, పిల్లల కోసం చేశాను.
సామదుంపల పులుసు కర్రీ. ఇంకా లంచ్ కోసము మాకు కూడా వాళ్ళకు కూడా కర్రీ అయితే రైస్ వాళ్ళ వరకే వండాను. ఈరోజు కూడా మ్యాక్సిమం ఇడ్లీ ఎందుకు వండుతున్నా అంటే పిల్లలకి హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఇడ్లీ చేస్తున్నా అనమాట. ఇదిగోండి పన్నీరు పాలకూర రైస్ చేశాను. ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియో ఉంది, మీకు నచ్చితే చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా క్లారిటీగా నా ఛానల్లో ఉంది, చాలా బాగుంటుంది. చూడండి దగ్గర నుంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. హెల్దీ రెసిపీ అనమాట. పన్నీర్ కూడా హెల్దీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దగ్గర నుంచి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్సులకు కూడా యూజ్ అవుతుంది, మీకు అప్పటికప్పుడు చేసుకునేలానే ఉంటుంది. ఇదిగోండి డేక్షాలో ఇంకా నైట్ డిన్నర్లోకి చేశానమాట ఈ రైస్ రెసిపీ. దీనిలోకి సైడ్ మాత్రం ఏం చేయలేదు, చేసుంటే బాగుండేది అనిపించింది, అప్పటికి టైం కుదరలేదు. మీరు ఏదైనా మసాలా కర్రీ ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది సైడ్ కాంబినేషన్గా. ఇంకా నేనైతే ఆ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నాము. ఆ పూటకి ఆకుకూరలు తినని పిల్లలకి, సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. అసలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకునేంత బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్లోకి నేను చేసిన చట్నీ. ఈ చట్నీ కూడా ఫుల్ వీడియో ఉంది, ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఫుల్ వీడియోలో వేసి మీకు హెల్దీ చట్నీ అనొచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది. ఒక్క ఎండుమిర్చి పౌడర్ మీ దగ్గర ఉంటే ఈ చట్నీ సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి పిల్లల లంచ్ కోసం రైస్, పప్పు, వైట్ రైస్ పప్పు చేశాను. చెప్పాను కదా డే బై డే వాళ్ళ కోసం పప్పు చారు ఇలాంటివి చేస్తూ ఉంటానని చెప్పి, ఇంకా దానిలోకి పచ్చడి కూడా వేసుకొని ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఈ చట్నీ అనేది అట్లు వేశాను, అట్లల్లోకి చట్నీ అనమాట. ఇంకా ఇదిగోండి ఆ రోజే నేను రవ్వ లడ్డు డిఫరెంట్గా చేశాను. ఈ రవ్వ లడ్డు కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. కాస్త మార్చి ఒక వీడియోలో చూశానన్నమాట, ఆ విధంగా ట్రై చేశాను. కొన్ని నా సొంత రెసిపీస్ ఉంటాయి, కొన్ని వేరే వీడియోస్లో చూసి వాళ్ళు చేసిన విధంగా మార్చి చేస్తూ ఉంటాను. వేరేవి కూడా చూసి ట్రై చేస్తూ ఉండాలి కదా. బాగా వచ్చింది, నేను ఎలా వస్తుందా అనుకున్నాను. మీరు ఎండు కొబ్బరి పౌడరు బయట కొన్నది అయితే కాస్త వైట్ కలర్లో ఉంటుంది, నేను ఇంట్లోనే ఎండు కొబ్బరి వేసాను కాబట్టి ఆ పై లేయర్ వల్ల కలర్ ఇలా ఉందన్నమాట. మీరు బయట కొని తెచ్చుకుంటే కలర్ మారుతుంది. ఇదిగోండి డిన్నర్లోకి చికెన్ ఫ్రై చేసుకున్నాను. పప్పు కదా మార్నింగ్, పప్పులో నంచుకోవడం కోసము చికెన్ ఫ్రై, వైట్ రైస్, ఇంకా దాంతోపాటు ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ కూడా కొద్దిగా ఉంది. దాంతోపాటు పెరుగు, పప్పు, నీళ్ళు, ఇంకా ప్లేట్స్, ఇంకా ఇవన్నీ కామన్గానే ఉంటాయి కదా, సాల్ట్. ఇంకా చికెన్ ఫ్రై ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా పిల్లలు, నేను, అందరం అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నా బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ అన్నమాట. పిల్లల బ్రేక్ఫాస్ట్ తీయడం మర్చిపోయాను వీడియో, ఎందుకంటే మనం మార్నింగ్ టైము హడావిడిగా ఉంటాం కదా, ఆ టైంలో వీడియో తీయడం ఈ మధ్య కొద్దిగా కుదరలేదు, అందుకే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతూ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వైట్ రైస్, ఇదేమో బెండకాయ ఫ్రై, లేడీస్ ఫింగర్స్ సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా సరే డ్రైగానే చేస్తాను, ఫ్రై చేస్తే మాత్రం దానిలోకి ఆకుకూర పప్పు చేసుకున్నాను. ఇదిగోండి ఇది చపాతీ, ఈ చపాతీ కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఇదేమో నైట్ మిగిలిన రైస్, పెరుగులోకి మామిడికాయ కనిపిస్తుంది కదా, ఇదేమో కర్రీ పచ్చడి
మనకి పచ్చడి అయిపోతే ఇంకో పచ్చడి రెడీగా చేసుకుంటూ ఉంటాం కదా. ఇదిగోండి సాల్ట్, నీళ్ళు, ప్లేట్స్ ఇవే కూడా కామన్గా ఉంటాయి కదా. నైట్ డిన్నర్లోకి చికెన్ తినాలనిపించి చికెన్ తెప్పించుకున్నాను మా వారితోటి. మార్నింగ్ మిగిలిన చపాతీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, ఇంకా వైట్ రైస్, దాంట్లోకి పెరుగు, నీళ్ళు, సాల్ట్, ప్లేట్స్, చికెన్ కర్రీ విత్ చపాతీతో ఎంజాయ్ చేసామన్నమాట. చపాతీ చేశాను ఈరోజు. మిగిలిన బెండకాయ ఫ్రై. నెక్స్ట్ డే మార్నింగ్ పునుగులు చేశానన్నమాట. ఈ పునుగులు వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ట్రై చేయండి. చాలా బాగుంటాయి చిట్టి చిట్టి పునుగులు. ఎప్పుడు చేసినా ఇంగ్రీడియంట్స్ మార్చి చేసినా కూడా ఓకేనా. మీరు ట్రై చేయాల్సిన రెసిపీస్ చాలానే ఉన్నాయి. చేసి మీరు అప్పుడు నాకు కామెంట్స్ చేయండి. నా పునుగులు అయితే సూపర్గా ఉన్నాయి. దానిలోకి 2 రకాల చట్నీస్ చేశానన్నమాట. ఇలా హాలిడేస్ వచ్చిన రోజు ఏదో ఒక డిఫరెంట్ రెసిపీతో వస్తూ ఉంటానన్నమాట. పిల్లలకి స్కూల్ ఉన్న రోజు ఇలాంటివి కుదరవు కదా. హాలిడే వచ్చిన రోజు మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను. పునుగులు కానీ లేకపోతే ఇంకా వడలు కానీ ఇలా డిఫరెంట్గా వేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది హాలిడేస్లో ఇలా ట్రై చేస్తూ ఉంటారో నాకు కామెంట్స్లో పెట్టండి. మనకి టైం లేనప్పుడు చేయలేము కదా. మ్యాక్సిమం అట్లు, ఇడ్లీలు, ఉప్మా, పులిహోర ఇలాంటివి చేస్తూ ఉంటాము స్కూల్ డేస్లో. అయితే హాలిడేస్లో మాత్రమే ఇలాంటివి చేయగలుగుతూ ఉంటాం కదా. ఇంకా ఇదేమో నా బ్రేక్ఫాస్ట్ కోసము బొప్పాయి తిన్నాను. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, పొట్టకు కూడా చాలా మంచిది. మన చర్మానికి కూడా బొప్పాయి చాలా మంచిది, హెల్ప్ అవుతుంది. తింటూ ఉండండి. మా వారు తీసుకొచ్చారు, నేనైతే తిని ఎంజాయ్ చేశాను. బొప్పాయిలో కూడా చాలా మనకి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. తింటూ ఉండండి. రెగ్యులర్గా తినే ఫ్రూట్సే కాకుండా నేను మ్యాక్సిమం ఫ్రూట్స్గా ఉంటే అవే తినేలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట బ్రేక్ఫాస్ట్లో, హెవీగా తినకుండా. ఇదేమో వైట్ రైస్. ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైసు, ములక్కాయ దోసకాయ కర్రీ చేశాను. ఇంకా ప్లేట్స్, సాల్ట్, నీళ్ళు. ఇంకా నైట్ డిన్నర్లోకి ఇలా చేసినప్పుడు నేను నైట్ మార్చేస్తూ ఉంటాను అన్నమాట కర్రీస్. అంటే అవి కాస్త తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు. అందుకని నేను దొండకాయ ఫ్రైలో ఉడికించిన ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఇంకా దొండకాయ ఫ్రైతో చపాతీ చేసుకున్నాను. ఇలా చపాతీ అయితే పిల్లలు కూడా తినగలిగేలా ఉంటుందని చెప్పి ఇలా మార్చి చేస్తూ ఉంటాను. పెద్దల నుంచి పిల్లవాళ్ళ దాకా ఇష్టంగా తినగలిగేలాగా. ఆ కర్రీ కొద్దిగా ఉంది, మార్నింగ్ చేసింది ములక్కాడ దోసకాయ కర్రీ అన్నమాట. వైట్ రైస్, ఇంకా రైస్ ఏం వండలేదు, చపాతీ చేశాను కదా అది సరిపోతుంది. పెరుగు, నీళ్ళు మా పిల్లల కోసము. ఇంకా మేము కూడా తింటాం కదా. నా ప్లేటింగ్ వీడియో అన్నమాట. దేంట్లో అయినా ఎగ్ కనిపిస్తుంది ఏంటబ్బా అనుకుంటున్నారా? ఎగ్ తినాలా, రోజుకి ఒక ఎగ్ తినాలనే ఉద్దేశంతో నేను ఉడికించిన ఎగ్గుని ఏ ఫ్రై చేసినా వేసుకొని తినగలిగేలాగా చేస్తున్నాను అన్నమాట. ఇలా అయితే పిల్లలు కూడా తింటారు, మేము కూడా తింటాము. రోజుకొక గుడ్డు తింటే మంచిదని చెప్తూ ఉంటారు కదా, అందులో భాగంగానే ఇలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది నాలాగా చేస్తూ ఉంటారో కూడా చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఉప్మా అన్నమాట. ఈ ఉప్మా కూడా నా ఛానల్లో ఉంది. ఉప్మా ఏంటబ్బా అనుకోకండి, పెసరపప్పు వేసి ఉప్మా పొంగల్ కూడా చేశాను. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసి ట్రై చేయండి. అసలు నార్మల్ ఉప్మా కంటే ఈ ఉప్మా చాలా బాగుంటుంది. మనం పొంగల్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అది కూడా గోధుమ రవ్వతో చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఇది సండే మార్నింగ్. ఇదేమో మటన్ బిర్యానీ చేశాను. మటన్ బిర్యానీ ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది కదా.
సండే ఆఫ్టర్నూన్ లంచ్ మటన్ బిర్యానీ, దానిలోకి మటన్ కర్రీనే చేశానన్నమాట. నా ప్లేటింగ్ వీడియో చూసేయండి. మటన్ ఎప్పుడు చేసినా చక్కగా కుక్ అవుతుంది. దాన్ని ఫస్ట్ ముద్ద గోంగూర పచ్చడితో తిని ఎంజాయ్ చేస్తాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ దీనిలోకి పెరుగు చట్నీ కూడా చేశాను. మటన్ కర్రీ, పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి కంపల్సరీ సైడ్ చేస్తూ ఉంటా అన్నమాట. గోంగూర పచ్చడి, రైతా కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా కర్రీ కూడా పిల్లలు ముక్కల కంటే గుజ్జు ఎక్కువగా తింటారు. వాళ్ళ కోసం కూడా కర్రీ చేయాలన్నమాట. మా వారు కూడా అలానే ఇష్టపడతారు, అందుకే చేశాను. ఓకేనా. మనకి బోన్స్ ఉంటుంది కదా, ఆ బోన్స్ ఎక్కువ శాతం కర్రీకి ఉంచుతాను మటన్ బిర్యానీలో. అంటే మన ముక్కలు రైస్లో వేసుకుంటాం కాబట్టి కర్రీలు ఎక్కువగా తినాలనిపించదు. బోన్స్ వరకు ఎక్కువగా ఉంచుకొని ఇలా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసారా, ఎమ్మీగా పెసరట్టు అన్నమాట. ఈ పెసరట్టు కూడా కాస్త డిఫరెంట్గా చేశాను, ఎప్పుడు చేసే విధంగా కాకుండా. పెసరట్టు లవర్స్కి అయితే సూపర్గా నచ్చుతుంది, చాలా బాగుంది. నేను చేసే రెసిపీస్లో ఇది కూడా పెసరట్టు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చూసి ట్రై చేయండి. కలర్ చూడండి ఎంత బాగుందో, న్యాచురల్ కలరు. ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కాస్త మార్చి చేశానన్నమాట. చాలా యమ్మీగా ఉంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. పిల్లలు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మనం కష్టపడేది మ్యాక్సిమం పిల్లల కోసమే కదా. వాళ్ళు తినగలిగేలా చేయగలిగితే మనకి ఇంకా అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది చెప్పండి. మనం పెద్దవాళ్ళైనా ఎవరైనా కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి పిల్లల కోసం అని చెప్తూ ఉన్నాను అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, రసం చేశాను, మిరియాల చారు, ఇంకా దానిలోకి గోరుచిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. గోరుచిక్కుడుకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కావాలన్నా నా ఛానల్లో ఉంది. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు లైక్ చేయండి. పెరుగు, నీళ్ళు, సాల్ట్, ప్లేట్స్ అన్నమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి రెసిపీ మారిపోయింది, చూసారు కదా. ఎగ్గు ములక్కాయ కర్రీ అన్నమాట. దానిలోకి వైట్ రైస్. మెను మారుస్తూ ఉంటేనే కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. ఓపిక లేనప్పుడు అంటే సరే అనుకోవచ్చు, ఓపిక ఉన్నప్పుడు నేను మాత్రం వాళ్ళకి మార్చి చేస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటారు. చేయలేనప్పుడు మనకి కొద్దిగా బాధగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇదేమో బీరకాయ కూర. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అన్నమాట. బీరకాయ కర్రీ ప్లస్ వైట్ రైస్, పెరుగు చట్నీ కొద్దిగా మిగిలింది. ఇదేమో పెరుగు. ఇదిగోండి నైట్ మిగిలిన రైస్, పచ్చళ్ళు, కారం పొడులు, ఇంకా అరటికాయ చిప్స్ అన్నమాట. ఇది నైట్ డిన్నర్లోకి వైట్ రైస్. ఇంకా దాంట్లోకి చూసేయండి పప్పు చేశాను. నైట్కి కొద్దిగా పప్పు చేసుకున్నాను, ఈ పూట వరకు మాత్రమే. ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఇది. ఇంకా దాంట్లోకి ఆమ్లెట్ కూడా వేశాను, ఉల్లిపాయ ఆమ్లెట్. ఇంతకుముందు మా పిల్లలైతే ఉల్లిపాయ వేస్తే తినేవాళ్ళు కాదు, ఇప్పుడైతే ఇష్టంగా తింటున్నారు. వాళ్ళ కోసం కూడా ఉల్లిపాయలు వేసి చేశానన్నమాట. ఈ స్నాక్ రెసిపీ కూడా చాలా బాగుంది. మీకు చూడ్డానికి కలర్ అలా అనిపించవచ్చు, చాలా బాగుంది. ఇంకా ఇది డీప్ ఫ్రై రెసిపీ, వారంలో ఒక్కసారి చేయండి, చాలా బాగుంటుంది. అంటే డైలీ డీప్ ఫ్రై రెసిపీస్ తింటే పిల్లలకి మంచిది కాదు కదా హెల్త్కి, అందుకే వారంలో ఒక్కసారి అని చెప్పాను. చాలా బాగుంది ఈ రెసిపీ కూడా. ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చూసి ట్రై చేసేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఈ రెసిపీ ఫుల్ వీడియో క్లారిటీగా నా ఛానల్లో ఉంది, చూసిన వాళ్ళు ట్రై చేయండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇవి కూడా నేను జర్నీ చేయడానికి
జర్నీ కోసము ఇవి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ స్నాక్స్ కూడా ఇంకా ఇవి మనం మురి మసాలా కలుపుకోవడానికి కూడా ఈ పక్కన మరమరాలతో కూడా చేశాను. ఈ వీడియో కూడా కావాలంటే ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీస్ అన్నమాట. టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా మన పొట్ట కూడా లైట్గా బాగుంటుందన్నమాట. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. నాకు లంచ్ నేను అందుకే ఇక్కడ స్టవ్ దగ్గర తీస్తున్నాను. వైట్ రైస్, దొండకాయ ఫ్రై, పప్పు చేసినప్పుడు సైడ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. డీప్ ఫ్రై కానీ లేకపోతే ఫ్రై కానీ బాగుంటాయి కదా, సైడ్ చేయకపోతే తినాలనిపించదు. ఇంకా ఇదేమో కేక్ చేశాను. ఈ కేక్ రెసిపీ కూడా నిన్నే అప్లోడ్ చేశాను, చూసి ట్రై చేయండి. గులాబ్ జామ్ కేక్ అనమాట. ఇది కూడా ఫుల్ వీడియో ఉంది. ఈ కేక్ చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో కూడా చూసి ట్రై చేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అసలు బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారనమాట. మనం ఏదైనా ఇంట్లో చేసి పెడితే ఆరోగ్యంగా ఉండాలనే ట్రై చేస్తూ హెల్దీ రెసిపీసే చేస్తూ ఉంటాం కదా. ఇదిగోండి పచ్చడి, రోటి పచ్చడి బీరకాయ తొక్కతో కాస్త మార్చి చేశాను. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. తొక్క అని తీసేయకుండా ఇలా ట్రై చేయండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇదేమో నా రెసిపీస్ కొన్ని మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు. టేస్టీగా హెల్దీగా ఉండేలా చూసుకుంటాను. ఇదేమో తోటకూర మెంతికూర కలిపి ఫ్రై చేసుకున్నాను అనమాట. దాంట్లో ఉడికించిన ఎగ్ వేసుకున్నాను. మీకు వేరుగా అనిపించవచ్చు. మెంతికూర చేదు రావచ్చా అని డౌట్ కూడా రావచ్చు, కానీ ఒక్కసారి చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఇంకా చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి వైట్ రైస్, ఇది మిగిలిన రైసు, ఇది వైట్ రైసు, బీరకాయ తొక్కు పచ్చడి ప్లస్ ఇప్పుడు చేసిన ఆకుకూర ఫ్రై, ఎగ్ తినాలని దానిలో వేసుకున్నాను చెప్పాను కదా, పెరుగు, ఇంకా సాల్ట్, నీళ్ళు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి బీరకాయ కర్రీ, ఎగ్ వేసుకొని చేశానమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎగ్ ఇష్టపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇలా ఏ కర్రీలో అయినా వేసుకొని తినడం నాకు అలవాటు, ఇష్టం. మీలో ఎంతమంది ఇలా తింటారో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. బీరకాయ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. లేత బీరకాయ కర్రీ చేసుకోండి, అప్పటికప్పుడు ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది కదా. వెజిటేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం.